వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పునరుద్ధరించినప్పుడు మనల్ని కూడా పునరుద్ధరిస్తాడు అన్న నమ్మకత్వంతో మనం కలిగి ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన సత్యాలు. నెంబర్ 1, డ్రా నియర్, సమీపంగా దగ్గరగా రావటం. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో దుఃఖము కలిగినప్పుడు ఆయన దాన్ని సంతోషముగా మార్చి వారిని ఆదరించును అన్న మాట కనిపిస్తూ ఉంది. దేవుడు బలహీన సమయాల్లో వెంటనే మన దగ్గరకు వచ్చేవాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఒకవేళ పెద్ద క్రౌడ్లో పిల్లవాడు తప్పిపోతే అతని ఏడుపుని విని తల్లి ఎలాగైతే పరిగెత్తుకొని వస్తుందో, మన దుఃఖాన్ని కూడా మన ఏడుపును కూడా విని మనకి అత్యంత దగ్గరగా రావటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డ్రై, ఎండిపోవుట, ఎండుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన కన్నీళ్ళన్నిటినీ దేవుడు ఇంకిపోయేటట్లుగా, ఎండిపోయేటట్లుగా చేయగలిగిన వాడు. దుఃఖమును ఆ తర్వాత విచారమును కొట్టివేసి అని ఆ వచనంలో రాయబడతా వచ్చింది. మన దుఃఖాన్ని తుడిచేవాడు, మన విచారం అంతటినీ కొట్టివేసేవాడు, దాన్ని క్యాన్సిల్ చేసేవాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో దుఃఖభరితులంగా ఈ పరిస్థితుల నుండి మనము బయటికి రాలేమేమో అన్న పరిస్థితుల్లో కూడా దేవుడు ఆనందాన్ని కలగజేయటానికి మన కన్నీళ్ళన్నిటినీ ఆయన తుడిచేవాడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ డ్యాన్స్, నాట్యము. ఈ వచనంలో కన్యకులను యవ్వనులను వృద్ధులను నాట్యమందు అని రాయబడింది. దేవుడు కేవలం మనల్ని దుఃఖము నుండి ఆయన తొలగించి సంతోషాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు, మనం సెలబ్రేట్ చేసుకోవటానికి కావలసినంత అధికమైన సంతోషాన్ని మన హృదయాల్లో నింపేవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. యవనస్తులు కన్యకులు నృత్యం చేశారు, నాట్యం చేశారంటే అర్థం ఉంది. కానీ వృద్ధులు కూడా నాట్యం చేసినట్లుగా ఆ వచనం రాయబడతా ఉంది. అంటే ప్రతి వయసు వాళ్ళు దేవుడిస్తున్న ఆనందాన్ని, దేవుడు తొలగించిన దుఃఖాన్ని బట్టి వారు నాట్యం చేసేవారుగా ఉంటున్నారు. ఈ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఒకప్పుడు బాగా మూడుబారిన గ్రామం, కానీ మంచి వర్షం చేత ఆ గ్రామం అంతా, గ్రామస్తులంతా నృత్యం చేసినట్లుగా మన ప్రాంతంలో ఉన్న అన్ని వయసుల వారు దేవుడిస్తున్న ఆనందాన్ని బట్టి కుటుంబాల్లో ఉన్న అన్ని రకాలైన వారు నాట్యం చేస్తారు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ డిలైట్, సంతోషించడం, సంతోషించెదరు అన్న మాట కూడా మనకు కనిపిస్తుంది. దుఃఖాన్ని తొలగించిన తర్వాత హృదయాన్ని దేవుడు ఖాళీగా ఉంచడు, దాన్ని ఆనందంతో, సంతోషంతో, నాట్యంతో ఆయన భర్తీ చేసేవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దుఃఖ సమయాల్లో దేవుడు దగ్గరగా ఉన్నాడని మనము బిగ్గరగా స్తుతించేంత, స్తుతి ఆరాధన చేసేంత ఆనందాన్ని మన హృదయాల్లో నింపగలుగుతాడు అన్న దాన్ని మనము సంపూర్ణంగా విశ్వసించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రులకు తండ్రి, మా దుఃఖం అంతటినీ మీరు మార్చి, నాట్యంగా మార్చి, సంతోషముగా మార్చి, విలువైన దానిగా, స్తుతి చెల్లించేదానిగా మమ్మల్ని తయారు చేసినందుకై మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.